హాయ్ అండి. 'కూలీ' ట్రైలర్ అయితే లాంచ్ అయిందండి. చాలా బావుందండి. సో, ఎక్కడ స్టోరీ అయితే లీక్ చేయలేదు లోకేష్ కనకరాజు. సో, బాగా హ్యాండిల్ చేశాడనమాట. సో, ఎందుకంటే చాలా మంది క్యారెక్టర్లున్నాయి ఇందులో. 'అమీర్ ఖాన్' ఉంది, 'ఉపేంద్ర' ఉన్నారు, 'నాగార్జున' ఉన్నారు, 'రజనీకాంత్' ఉన్నారు. సో, వీళ్ళందరిని చూపించాలి ట్రైలర్‌లో. సో, అందుకని చెప్పేసి స్టోరీ ఎక్కడ లీక్ చేయలేదనమాట. మెయిన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఎలివేషన్స్ పైతే మెయిన్ ఫోకస్ చేశారనమాట. సో, అవి పక్కాగా ఎలివేట్ అయ్యాయన్నమాట. సో, 'రజనీకాంత్' స్టైల్ గాని, మేనరిజం గాని, 'నాగార్జున' అయితే ఆయన క్యారెక్టర్ గాని చాలా బావుందనమాట. సో, 'నాగార్జున' అయితే 100 భాషలు చూసినట్టే ఒకసారి ఈ సినిమా చూస్తే అని చెప్పి అన్నారు. సో, మొత్తానికైతే ట్రైలర్ అయితే మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసిందండి. సాంగ్స్ ఆల్రెడీ బాగున్నాయి. సో, నాకు తెలిసి 14థ్ రిలీజ్ కాబట్టి ఇంకెన్ని రోజులు లేదు. సో, నాకు తెలిసి మంచి రికార్డులయితే తిరగరాయడం ఖాయం అనమాట. సో, డే 1 ఎన్ని కోట్లు వస్తాయని చెప్పేసి అందరం వెయిటింగ్ అనమాట. సో, మొత్తానికైతే 'రజనీకాంత్' కూడా మంచి ఫామ్‌లో ఉన్నారు. 'నాగార్జున' ఫామ్‌లో ఉన్నారు. అందరూ అనమాట మంచి, మంచి కాస్టింగ్ ఉంది. 'లోకేష్ కనకరాజ్' మెయిన్ అంటే బాగా తీస్తాడనమాట. సో, ఏ క్యారెక్టర్ అయినా బాగా హ్యాండిల్ చేస్తాడనమాట. చూద్దాం మరి ఇంకెన్ని రోజులు లేదు. సో, మూవీ మంచి హిట్ అవ్వాలి. మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. థాంక్ యూ.